guys, welcome to my channel. కరీంనగర్ పిల్ల. ఈరోజు అయితే మా యానివర్సరీ. టెంపుల్కి వెళ్తున్నాం, చూడండి. ఏం టెంపుల్కి వెళ్తున్నానని నేను ఇంకా మీకు చెప్పలేదు కదా. మేమైతే వెమ్లవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే మా బాబు తీశాడు, చాలా బాగా తీశాడు. ఇంకా ముందు ముందు వీడియోస్లో వాడి వాయిస్ కూడా యాడ్ చేస్తాను అండ్ వీడియో కూడా బాగా తీశాడు. ఇంకా నేను యానివర్సరీ సెలబ్రేషన్స్ ముందు వీడియోస్లో వస్తాయి. సో అక్కడ కూడా కొన్ని మేము డ్యాన్స్ చేసినవి మా బాబాయ్ తీసినాడు వీడియోస్. అయితే చాలా బాగా అనిపించింది. సమ్మర్ కదా, మంచిగా ఇట్లా వెమ్లవాడ టెంపుల్లో అయితే ఎండ కొట్టకుండా ఇట్లా పందిర్లాగా అయితే వేసిర్రు. నేను చూపిద్దాం అనుకున్నాను, అది మర్చిపోయినా వీడియో తీయడము. ఇంక ఇక్కడ ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. అంటే బయటకు వచ్చినాక వీడియోస్ తీసుకున్నాము అంతే. అండ్ భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు, ఫ్రైడే కాబట్టి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇంకా వాట్సాప్లో విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలామంది విష్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అయితే నేను కొందరికి అసలు రిప్లైనే పెట్టలేదు. ఇది మా పాపకి సెకండ్ టైం టెంపుల్కి రావడము. మార్నింగ్ టైంలో కాబట్టి అంత వేడిగా అయితే ఏం లేదు, తను కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు. ఒక డౌట్ అండి, ఎంటికలు తీయండి టెంపుల్కి పోవద్దు అంటారు కదా. ఇది ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. పుట్టు వెంట్రుకలు తీయండి టెంపుల్స్కి వెళ్ళొద్దు అని అంటారు కదా, వెళ్ళరాదా అనేది ఒకసారి చెప్పండి నా కమెంట్ బాక్స్లో. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. చూసారా మా బేబీ ఎంత క్యూట్గా చూస్తుందో, అసలు ఏడవలేదు. ఎంత ఏడుస్తుందో అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఇంటికి వెళ్ళినాక లంచ్ చేసి అయితే పడుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఎక్కడ చేసుకున్నాము అనేది కూడా షేర్ చేస్తాను. ఆ వీడియో కూడా ముందు క్లిప్స్లో అయితే ఉంటుంది. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, ఎవరైతే లైక్ చేయట్లేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. హలో ఫ్రెండ్స్, మేమైతే పోతున్నాం ఇప్పుడు. ఈరోజు వెళ్ళరా చూపిస్తారండి. అయితే వెళ్తున్నాం టెంపుల్కి. ఆల్రెడీ పోయి వచ్చింది ఫ్రెండ్స్. ఫోటో తీయడానికి చూసారా ఎంత బాగా తీసిండో వీడియో. అయితే చాలా క్యూట్గా అనిపించింది. వాయిస్ కూడా ఎందుకు తీసేయలేదంటే మళ్ళీ మనకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వీడియోని. అండ్ ఇక్కడ మా బేబీని రెడీ చేశాను. మేమందరం రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసినాము. ఇదైతే మన వెమ్లవాడలో అయితే ఉంది, ఏఆర్కే సినీప్లెక్స్. చాలా బాగుందండి. ఈ ప్రైవేట్ థియేటర్ అయితే చాలా లో బడ్జెట్లో అయితే వచ్చింది మాకు. ఇది మా హస్బెండ్కి తెలియకుండా నేనైతే ప్లాన్ చేశాను. తను కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. అండ్ మా బాబు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. నేను అనుకున్నాను ఒక 10 minutesలో ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక మంచిగా ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేద్దాము అని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళినాక అసలు బయటకైతే రావాలనిపించలేదు. 2 hours మనకు టైం ఉంటుంది ఇందులో స్పెండ్ చేయడానికి ప్రైవేట్ థియేటర్లో. చాలా బాగుందండి. మనము 2 hours కాదు 3 hours 4 hours ఉన్నా మనకి అస్సలు బోర్ అనిపించదు. మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా అయితే డ్యాన్స్ అయితే చేసాము మేము. ఇక్కడ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇది ఎక్కడో కదండి, మన వేములవాడలో ఫస్ట్ బైపాస్ రోడ్లో అయితే ఉంటుంది. మా బెర్రీ నేనైతే ఫుల్గా డ్యాన్స్ చేసినాము. మా బెర్రీ అయితే ఇంకా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. మా హస్బెండ్ కూడా ఫుల్ సర్ప్రైజ్ అయ్యిండు. అండ్ డెకరేషన్ అయినా అక్కడ డిఫరెంట్ స్పెట్స్ అవన్నీ పెట్టుకొని డ్యాన్స్ చేయడం అయినా ఇంకా ఎంట్రీ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఎవరైనా చూస్తే మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రైవేట్ థియేటర్లో మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మెమరీస్ని అయితే క్రియేట్ చేసుకోండి. నాకైతే బాగా అనిపించింది. ఈ ఫాగ్ ఎంట్రీ అయితే చాలా సూపర్గా అనిపించిందండి. అండ్ నేను ఎప్పుడో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఫైనల్గా అయితే మన వేములవాడలో అయితే బాగా అనిపించింది ఈ థియేటర్. అందుకే ఇంకా ఈ థియేటర్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఏఆర్కే సినీప్లెక్స్. మా పాప అయితే మంచిగా ఇట్లా పడుకొని అయితే ఆడిపించాము కొంచెం సేపు అయ్యాక ఏడ్చింది. ఇంకా ఫీడింగ్ ఇచ్చినాక పడుకుంది అలానే.
మా బాబాయ్ అయితే అసలు ఒక్కసారి ఫోటోలు దిగడానికి రారా అంటే అస్సలు రాలేదు. వాడి ఆట వాడిదే, ఇంకా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ 2 థియేటర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇందులో మీరు చూస్తున్నదైతే మేమున్నదైతే 15 మంది దాకా పడతారు ఈ థియేటర్లో అయితే. ముందు థియేటర్ ఇంకొకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫాగ్లో నడుచుకుంటూ వచ్చి మంచిగా చాలా సూపర్ అనిపించింది. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ మంచిగా ప్రొవైడ్ చేస్తారు మనకి. రెడ్ బకెట్ బిర్యానీ అయితే ఉంది.